ఓం 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 నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆత్మజ్యోతులందరికీ నా ప్రణామాలు. ఈరోజు భాగవతం స్టడీ అవర్కి మీ అందరికీ స్వాగతం. నేను ఒక సాధకుడను మాత్రమే. నేను పండితుడను కాదు, జ్ఞానిని కాదు, గురువుని అంతకంటే కాదు. ఒక సాధకుడను. నేను ఈ భాగవతాన్ని స్టడీ అవర్ నేను నేర్చుకోవడానికి నిర్వహిస్తున్నాను. నేను గీతా ప్రెస్ గోరఖ్పూర్ వారి బుక్ శ్రీమద్ భాగవత మహాపురాణం అనే బుక్ నుంచి చదువుతున్నాను. నేను చెప్పే దాంట్లో ఏమన్నా తప్పులుంటే క్షమించవలసింది. మనము శ్రీమద్ భాగవతము చతుర్థ స్కందము 7వ అధ్యాయం వరకు ఇప్పటి వరకు చదివి ఉన్నాము. ఇప్పుడు చతుర్థ స్కందంలో 8వ అధ్యాయం చతుర్థ స్కందంలో 8వ అధ్యాయం నుంచి మనం చదవాల్సింది ఉంది. ఎనిమిదవ అధ్యాయము మనందరికీ తెలిసిన కదే. ధ్రువోపాఖ్యానం, ధ్రువుడి యొక్క ఉపాఖ్యానం. అది ఈరోజు పరమ పవిత్రమైనటువంటి భక్తుడైనటువంటి ధ్రువుని చరిత్రము మనం ఈరోజు మొదలు పెడతాం. మైత్రేయుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఓ విదుర, శత్రుసూదన, శత్రువులను మర్దించేవాడా ఓ విదుర, సనక సనందన మొదలైన 4 ఋషులు, నారదుడు, ఋభువు, హంసుడు, అరుణి, యతి, వీళ్ళందరూ బ్రహ్మమానస పుత్రులు. బ్రహ్మదేవుని యొక్క మనసు నుండి జన్మించిన వారు. వీరందరూ నైష్టిక బ్రహ్మచారులు, అనగా వీరు బ్రహ్మచారులుగానే ఉండిపోయారు. వీరు గృహస్థాశ్రమాన్ని స్వీకరించలేదు. వీరందరూ ఊర్ధ్వరేతస్కులై గృహస్థాశ్రమాన్ని స్వీకరించలేదు. వీరందరూ నైష్టిక బ్రహ్మచారులు. అందుచేత వారెవరికి కూడా సంతానము లేదు, పిల్లలు పుట్టలేదు. బ్రహ్మదేవునికి ఒక కుమారుడు కలడు. అతని పేరు అధర్ముడు. అతడు మృష అనే వధువుని పెళ్ళాడాడు. ఆ దంపతులకు దంభుడు అనే కుమారుడు, మాయ అనే కుమార్తె జన్మించారు.
నిర్వృతి అనే అతనికి సంతానం లేకుండా ఉండేది. వారు ఈ ఇద్దరు పిల్లలను తీసుకెళ్ళాడు. మాయా దంబులు అనే దంపతులకు లోభుడు అనే కుమారుడు జన్మించాడు. అలాగే నికృతి అనగా కపటము అనే కుమార్తె జన్మించారు. వారి వలన నికృతి లోబులకు, కపటము లోభములకు క్రోధము, హింస అనేవారు పుట్టారు. వారికి కలి కలి సోదరి అయిన దురుక్తి ఉద్భవించారు. ఓ విదుర సత్పురుష, కలి వలన దురుక్తి అందు భయము, మృత్యువు సంభవించారు అనగా వారు పుట్టారు. ఆ భయము మృత్యువు వలన భయంకరులైన యాతన, నిరయుడు అనగా నరకము అను జంట జన్మించారు. అనఘా అనగా పాపము లేనివాడా ఓ విదురా, ఈ విధంగా ప్రళయానికి హేతువైన అధర్మ వంశమును గురించి సంగ్రహముగా వినిపించితిని. ఈ అధర్మ పరంపరను వదిలివేయుట వలన అది పుణ్య సంపాదనకు దోహదకారి అగును. మానవులు ఈ అధర్మ వంశము గురించి 3 సార్లు వింటే వారి మనసులో ఉండే మాలిన్యాలు దూరం అవుతాయి. కాబట్టి మనం 3 సార్లు చదువుదాం. ఇదంతా మెటఫారికల్గా ఉంటుంది. మీరు నిజంగానే అధర్ముడు అనేవాడు ఉన్నాడు, వాడు పుట్టాడు అలా తీసుకోకూడదు. అధర్మము ఇది ఎలా తీసుకోవాలంటే, అధర్మము బ్రహ్మదేవుని కుమారుడు. అది కూడా అధర్మము కూడా బ్రహ్మదేవుని నుండే వచ్చింది. అధర్మానికి మృష అనే వధువు. మృష అంటే ఏమిటి? లేనిది ఉన్నట్టుగా కనిపించడం, ఒక రకమైనటువంటి మాయ, తపన అనగా కోరిక అటువంటిది. ఈ అధర్మము, ఈ కోరిక వలన మృషాల వీరికి దంభుడు అనే కొడుకు జన్మించాడు. దంభం అంటే ఏమిటి? దంభం అంటే ఆరోగెన్స్. వారికే మాయ అనే కుమార్తె జన్మించింది. ఇల్యూషన్. వీరికి లోభుడు అనే కుమారుడు, కపటము అనే కూతురు, నికృతి అనే కూతురు. లోభం అంటే ఏంటి? గ్రీడ్ పుట్టింది. గ్రీడ్ అండ్ కపటం, డిసీట్, మోసం పుట్టింది. వారికి క్రోధము, హింస, కోపము, వైలెన్స్, యాంగర్ అండ్ వైలెన్స్ పుట్టాయి. వీటన్నిటికీ పర్యవసానం కలిపురుషుడు జన్మించాడు. కలిపురుషుడికి సోదరి ఎవరు? దురుక్తి. దురుక్తి అంటే, ఉక్తి అంటే ఒక మాట, మంచి మాట. మంచి మాట కాకుండా చెడ్డ మాట, దురుక్తి జన్మించారు. చెడ్డ మాట అంటే ఏంటి? ధర్మాన్ని అధర్మంలాగా చెప్పడమే చెడ్డ మాట. అదే దురుక్తి. వేదము సూక్తి, సూక్తములు ఉంటాయి వేదంలో. ఉక్తి, సూక్తము, వేదము. దురుక్తి మంచిది కానిది చెప్పుట, దురుక్తి. ఇది కలిపురుషుడితో పాటు జన్మించింది. వారి వలన, ఈ దురుక్తి వలన భయము, మృత్యువు వస్తాయి. భయం పుడుతుంది, మృత్యువు పుడుతుంది. వీటి వలన యాతన, సఫరింగ్,
నిరయుడు అనగా నరకము వస్తాయి. ఇది ఇవన్నీ ప్రళయానికి హేతు అనగా మన వినాశనానికి హేతు. చూడండి ఎంత బాగా మన వినాశనం ఎలా వస్తుంది. ఇవన్నీ మనలోనే జరుగుతాయి. నిజంగానే, నిజంగానే లోకంలో ఇవన్నీ అయిండొచ్చు గాక. మీరు ఆధ్యాత్మికంగా తీసుకోవాలి. అంటే మనలో ఎలా ఉంది? మనలో ముందు మనకి అధర్మ అధర్మం దగ్గర మొదలవుతుంది. మనం ఎప్పుడైతే ధర్మాన్ని వదిలిపెడతామో, అధర్మాన్ని ఆశ్రయిస్తామో, అధర్మము మృష వీటి వలన మనలో వీటికి దంభము యారోగెన్స్, మాయ డెల్యూజన్ పుడుతుంది, ఇల్యూజన్ పుడుతుంది. వీటి వలన మనకి గ్రీడ్ పుడుతుంది. నాకు ఇంత డబ్బులుంది, నాకు ఇంకా డబ్బులు కావాలి అనే గ్రీడ్ పుడుతుంది. అలాగే కపటము, ఎక్కువ డబ్బులు కావాలంటే మోసం చేసి, జనాల్ని మోసం చేసి డబ్బులు సంపాదించడం, ఇది పుడుతుంది. అలాగే ఎదుటివాడి దగ్గర ఉంటే వాడిని కొట్టి లాక్కోవడం, క్రోధము, కోపము, హింస, ఇవి పుడతాయి. వీటికి ఇదే కలి పుడతాడు, మనలోనే కలి పుడతాడు. ఆ కలియే దురుక్తి సోదరి, అనగా తప్పుడు మాటలు, ధర్మాన్ని అధర్మంలాగా, వేదాన్ని పాటించకుండా ఉండడం, ఇది దురుక్తి. వీటి వలన మనలో ఏం జరుగుతుంది? భయం పుడుతుంది. మృత్యు అనగా అజ్ఞానము, మనం తప్పుడు మార్గంలో నడుస్తాం. భయము, మృత్యువు పుడతాయి. వీటి వలన యాతన అనగా సఫరింగ్. మనకి సఫరింగ్ ఎలా మన జీవితంలో ఈ లోభము, దంభము వీటి వల్ల మన సఫరింగ్ ఎలా ఉంటుంది? యాంగ్జైటీ, స్ట్రెస్, ఇవన్నీ మనం సఫర్ అవుతున్నాం. ఈ యాతన ఉంటుంది. యాతననే నరకము. ఇదే నరకము. ఇదే మన పతన కారణము, ప్రళయ కారణము, అనగా మనం నశింపజేసేటువంటి కారణం. చూడండి ఒక్క పారాగ్రాఫ్లో ఎంత బాగా చెప్పారో. ఈ అధర్మ పరంపర, ఇప్పుడు మనం చెప్పింది పరంపర, అధర్మ పరంపర. ఈ అధర్మ పరంపరను వదిలిపెట్టాలి. వదిలిపెడితే పుణ్య సంపాదన చేసుకొని మనం ఉద్ధరింపబడతాము అని చెప్తాను. ఇప్పుడు మనం 3 సార్లు చదివాం కదా, ఇది 3 సార్లు చదివితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. అధర్మం ఎలా ఉంది, దాని పరంపర ఏంటి, దాన్ని ఎందుకు వదిలిపెట్టాలి, దానివల్ల వచ్చే యాతన, నరకము మనకి అర్థం. కాబట్టి అధర్మ పరంపరని వదిలిపెట్టాలి. ఇది ఈరోజు మనం ముఖ్యంగా ఈ 8వ అధ్యాయంలో మొట్టమొదటి పారాగ్రాఫ్లోనే మనకి చాలా ముఖ్యమైనటువంటి విషయం చెప్పారు. ఓ విదుర, మైత్రేయుడు చెప్తున్నాడు, బ్రహ్మగారు శ్రీహరి యొక్క అంశతో జన్మించారు. ఆయన అంశ వలన స్వయంభువ మనువు జన్మించాడు. ఆ స్వయంభువ మనువు మిక్కిలి పుణ్యాత్ముడు, మహాయశస్వి. ఆ స్వయంభువ మనువు యొక్క వంశము, ఆయన పుత్రుల గురించి ఇప్పుడు నేను వర్ణిస్తాను. స్వయంభువ మనువు యొక్క పత్ని శతరూప. ఆమెకి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అని 2 కుమారుడు. వారిద్దరూ కూడా వాసుదేవుని యొక్క అంశ నుండే జన్మించారు. అందుచేత ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు వారిద్దరూ జగద్రక్షణలో నిమగ్నమయ్యారు. ఉత్తానపాదునికి 2 భార్యలు, సునీతి, సురుచి అనే 2 భార్యలు. ఆ మహారాజు అయినటువంటి ఉత్తానపాదుడికి
పెద్ద భార్య అయిన సునీతి మీద కంటే చిన్న భార్య అయిన సురుచి పైన మక్కువ ఎక్కువ ఉండేది. అయితే సునీతికి పుట్టినవాడు ధ్రువుడు. చూడండి, ఈ పేర్లను బట్టి మనకేమర్థం అవుతుంది? సునీతి అనగా మంచి నీతి కలిగినటువంటి ఆమె. మంచి నీతికి ధ్రువుడు పుడతాడు. ధ్రువంగా ఉండేవాడు, స్టేబుల్గా ఉండేవాడు పుడతాడు. ఇది మీరు తెలుసుకోవాల్సింది. రెండవ భార్య పేరేంటి? సురుచి అనగా ఏమిటి? రుచి అంటే సెన్షువల్ ప్లెజర్స్ మీద రాజుగారికి మక్కువ ఎక్కువగా ఉండేది, ధర్మం మీద కంటే, నీతి మీద కంటే అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఒకానొక రోజు ఉత్తానపాదు మహారాజు సురుచి కుమారుడైన ఉత్తముడిని తన ఒడిలో కూర్చొని పెట్టుకొని లాలిస్తూ ఉన్నాడు. అప్పుడు సునీతి కొడుకైన ధ్రువుడు అక్కడికి వచ్చి తన తండ్రి గారి ఒడిలో తను కూడా లాలింపు పొందాలి అని భావించాడు. కానీ మహారాజు ధ్రువుణ్ణి తన ఒడిలో లాలించడానికి సుముఖత చూపించలేదు. సురుచి, రెండవ భార్య అయిన సురుచి గర్వముతో బాలుడైన ధ్రువుణ్ణి కించపరుస్తూ ఈ విధంగా పలికింది. రాజు ముందురనే, రాజు వినుచుండగానే ఈ విధంగా పలికింది. ఓ ధ్రువ, ఓ బాబు, చిన్న బాబు, రాజుగారి ఒడిలో కూర్చొనడానికి నీకు అర్హత లేదు. నీవు కూడా రాజుగారి పుత్రుడవే కావచ్చు, కానీ నా కడుపున పుట్టలేదు కదా. నీవు పసివాడవు, చిన్నపిల్లవాడివి. నీవు నా కడుపున పుట్టలేదు అనే విషయం నీకు తెలియదు. నీవు నా సవితి కడుపున పుట్టావు అనే విషయం నీవు ఎరుగవు. అందుచేత నీవు రాజుగారి ఒడిలో ఆడుకోవాలి అని ఉబలాట పడుతున్నావు. నీకు అర్హత లేదు. నీవు రాజుగారి సింహాసనాన్ని కోరుకున్నచో పరమపురుషుడని ధ్యానించి వరము పొంది ఆ శ్రీహరి అనుగ్రహంతో నా గర్భమునందు జన్మిస్తే నీకు ఆ యొక్క స్థానము లభిస్తుంది అని సురుచి గర్వముతో ధ్రువుణ్ణి కించపరుస్తున్న విధంగా మాట్లాడింది. మైత్రేయుడు ఈ విధంగా వచిస్తున్నాడు. ఓ విదురా, సవితి తల్లి యొక్క కఠినమైన వచనములకు పసివాడైన ధ్రువుని మనస్సు మిక్కిలి గాయపడింది. వెంటనే కర్రతో కొట్టిన పాము వలె అతను బుసలు విడుస్తూ కోపముతో తల్లి దగ్గరికి వెళ్ళాడు. ఇదంతా చూస్తున్న మహారాజు ఉత్తానపాదుడు మౌనముగా మూగనోము పట్టి ఉన్నాడు. అప్పుడు ధ్రువుడు వెక్కి వెక్కి ఏడుస్తూ తల్లి దగ్గరికి వెళ్ళాడు. నిట్టూరుస్తూ వెక్కి వెక్కి ఏడుస్తున్న ధ్రువుణ్ణి చూసి సునీతి తన ఒడిలోనికి తీసుకున్నది.
పుత్రుని ఏడుపు చూచి ఆ తల్లి దిగ్భ్రమ చెందింది. తన సవితి అయిన సురుచి ధ్రువుణ్ణి గాయపరిచిన విషయాన్ని తెలుసుకొని సునీతి మిక్కిలి బాధపడేది. జరిగిన సంఘటనకి సునీతి హృదయము విలవిల్లాడింది. ధైర్యము సడలిపోయింది. దావాగ్ని జ్వాలలకు మాడిపోయిన లత వలె ఆమె తనువు వాడిపోయింది. ఆమె కనుల నుండి బొటబొట కన్నీరు కారుస్తూ దీర్ఘంగా నిట్టూరుస్తూ బాధపడసాగాడు. ఆమె దుఃఖమునకు అంతు లేదు. కొంతసేపటికి ఆమె నిబ్బరపడి తన కుమారుడితో ఈ విధంగా పలికింది. నాయన ధ్రువ, నీకు తీవ్రమైన బాధ కలిగింది. అయినా కానీ నీవు ఇతరులకు కష్టము కలగాలి అని కోరుకొనవద్దు. ఇతరులకు అశుభము కలగాలి అని కోరుకొనవద్దు. ఎందుకంటే ఇతరులకు దుఃఖం కలగాలి అని కోరుకుంటే ఆ దుఃఖం మనకే లభిస్తుంది చివరికి. ఆయన సురుచి యథార్థంగానే పలికింది. నేనే ఒక దురదృష్టవంతురాలను. నా కడుపున పుట్టినందుకు నీవు ఇంకా దురదృష్టవంతుడు. మహారాజు నన్ను నిర్లక్ష్యం చేసి చిన్న భార్య అయిన సురుచి అందే ప్రీతి కలిగి ఉన్నాడు. సురుచి నీకు సవితి తల్లి అయినా ఆమె మాటలలో తప్పులేమీ లేవు. అందుచేత నీవు నీ పినతల్లి అయిన సురుచి మీద ఎటువంటి ద్వేషభావాన్ని పెట్టుకోవద్దు. పైగా ఆమె ఇచ్చిన సలహాని పాటించు. ఆమె ఇచ్చిన సలహా ఏంటి? పరమపురుషుడైన శ్రీహరిని ధ్యానించు అని ఆమె పలికింది కదా. అందుచేత నీవు ఉత్తముడు వలె, ఆమె కుమారుడైన ఉత్తముడు వలె రాజసింహాసనాన్ని పొందదలిచినచో శ్రీమన్నారాయణ పాదపద్మములను ఆశ్రయించు. తపస్సు చేసి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందు. శ్రీహరి పరమాత్ముడు. విశ్వరక్షణ కొరకు శుద్ధ సత్వగుణాన్ని అవలంబించాడు, స్వీకరించాడు. ఆ పరమ పురుషుడు మహామహిమాన్వితుడు. ఆ శ్రీమన్నారాయణుడి యొక్క పాద పద్మములను సేవించి బ్రహ్మగారు పారమేష్ట్య పదాన్ని పొందాడు. బ్రహ్మగారు పొందిన పదవి పారమేష్ట్య పదవి జితేంద్రియులైన యోగులకు కూడా వంద్యం. అదేవిధంగా మీ తాతగారైన స్వయంభువ మనువు కూడా గొప్ప గొప్ప యజ్ఞములను చేసి దక్షిణలు సమర్పించి అనన్య భావంతో శ్రీహరిని ఆరాధించి ఆ ఫలితముగా దుర్లభమైన లౌకిక, అలౌకిక, ఈ లోకము పారలౌకికము అయినటువంటి మోక్ష సుఖములు కూడా పొందినాడు.
అందుచేత ఓ ధ్రువ, నాయనా బాలుడా ధ్రువ, నీవు కూడా శ్రీహరిని ఆశ్రయింపుము. జననము మరణము అనే ఈ చక్రము నుండి ఎవరైతే విముక్తిని పొందగోరుచున్నారో వారు శ్రీహరి చరణ కమలములను ఆశ్రయిస్తారు. పవిత్రమైన నీ హృదయంలో, స్వధర్మాన్ని పాటించే నీ పవిత్రమైన హృదయంలో శ్రీమన్నారాయణుడి పాద పద్మములను నింపుకొను. ఇతర వస్తువులను స్మరించుట మానివేసి ఆ స్వామినే భజింపు. నీ దుఃఖమును తొలగించడానికి ఆ శ్రీమన్నారాయణుడే సర్వసమర్థుడు. మరింకెవ్వరు నీ దుఃఖాన్ని తీయలేరు. ఆ ప్రభువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి బ్రహ్మాది దేవతలు కూడా లక్ష్మీదేవిని ఆశ్రయిస్తారు. కానీ ఆ లక్ష్మీదేవి మాత్రం ఆ ప్రభువుని సేవిస్తూ ఉంటుంది. మైత్రేయుడు ఈ విధంగా చెప్తున్నాడు, ఓ విదుర, తల్లి అయినటువంటి సునీతి చెప్పిన మాటలను బాలుడైన ధ్రువుడు శ్రద్ధగా విన్నాడు. అవి ఆయనకి మనసుకి నచ్చింది. తన మనసులోని కోరిక నెరవేరడానికి ఆ దారియే, ఆ మార్గమే మంచిది అని ధ్రువుడు నిశ్చయించుకున్నాడు. అతడు మనస్సును నిగ్రహించుకొని తన తండ్రి యొక్క రాజ్యము నుండి బయలుదేరి వనములకు చేరాడు. ఆ తరువాత ధ్రువుని యొక్క మనస్సులోని కోరిక అతడు వనముకు చేరిన విషయము దేవర్షి అయినటువంటి నారదుడు గ్రహించి అతని దగ్గరికి వచ్చాడు. వచ్చి పవిత్రమైన తన చేతితో ధ్రువుని యొక్క శిరస్సును నిమురుతూ నారదుడు ఈ విధంగా తలపోస్తున్నాడు. ఆహా, ఇదెంతటి ఆశ్చర్యకరమైన విషయం! ఇతరులు ఇసుమంత అవమానము చేసిన భరించలేనటువంటి స్వభావము కలిగినటువంటి క్షత్రియులు యొక్క స్వాభిమానం ఎంత గొప్పదో కదా. సవితి తల్లి చేసిన అవమానం వలన గాయపడిన మనసు గలవాడై భగవంతుని ఆరాధించడానికి ఈ బాలుడు పూనుకొన్నాడు. నారద మహర్షి ధ్రువునితో ఈ విధంగా పలికాడు, నీ వయసు ఆటపాటలతో మునిగి తేలవలసిన వయసు, మానవమానాలను పట్టించుకునే వయసు కాదు. కానీ ఇంత చిన్న వయసులో నీవు మానవమానాలను పట్టించుకున్నావు. ఇది ఊహకందని విషయం.
మానవమానాలను పట్టించుకునే స్వభావం నీకు ఉన్నట్లయితే నేను నీకు ఒక విషయాన్ని చెప్తాను, జాగ్రత్తగా విను. మానవులకు అసంతోషానికి, అసంతృప్తికి మోహమే కారణం. ప్రపంచంలో మానవులు తాము చేసుకున్న కర్మలను బట్టియే మానవమానములు సుఖదుఖములను పొందుతారు. నాయన, దైవలీలలు కడు విచిత్రం. బుద్ధిమంతుడైనటువంటి వాడు విధి వశమున, ఫేట్ ఎలా ఉంటే విధి వశమున తనకి ఎదురైన పరిస్థితిని ఎదుర్కొని దానితో తృప్తి పడవలసి ఉంటుంది. బాలుడా, ధ్రువుడా, నీవు మీ తల్లిగారైన సునీతి యొక్క ఉపదేశము ప్రకారం యోగ సాధన ద్వారా భగవద్ అనుగ్రహమును పొందగోరుచున్నావు. కానీ మానవ మాతృలైనటువంటి వారు ఈ విధముగా పరమాత్ముని ప్రసన్నము చేసుకొనుట మిక్కిలి కష్టసాధ్యము. మీరు ధ్రువుని యొక్క ఉపాఖ్యానములో మనకి భాగవతములో చెప్పేటటువంటి ఒకానొక యోగ సాధన ఇమిడి ఉన్నది. మీరు ఈ ఉపాఖ్యానం శ్రద్ధగా వింటే ఈ యోగ సాధన గురించి మెళకువలు మనం నేర్చుకోవచ్చు. యోగీశ్వరులు పెక్కు జన్మలలో అనాసక్తులై తీవ్రమైన సమాధి యోగము ద్వారా భగవంతుడి యొక్క అనుగ్రహ ప్రాప్తి కొరకై అతి కఠోర సాధనలు చేస్తూ ఉంటారు. కానీ వారు ఎంతగా కృషి చేసినా కానీ భగవతత్వాన్ని తెలుసుకొనుట చాలా కష్టం. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతున్నది? యోగీశ్వరులు అనేక జన్మలలో కఠోర సాధనలు నిరంతరంగా భగవతత్వాన్ని అర్థం చేసుకోవడానికి చేస్తూ ఉంటారు. కానీ భగవతత్వాన్ని అర్థం చేసుకోవడం అంత సామాన్యమైన విషయం కాదు అని మనకు తెలుస్తుంది. చూడండి, బాలుడైనటువంటి ధ్రువుడు అటువంటి యోగ సాధన చేద్దాము అని బయలుదేరాడు. ఓ చిన్ని బాబు, వ్యర్థమైనటువంటి ఈ పూనికను మానుకో, ఇంటికి మరలి వెళ్ళిపో. పెద్దవాడువైన తర్వాత నీవు పరమార్థ సాధనమైనటువంటి యోగ సాధన నీవు చేయవచ్చు. విధి ఎలా నిర్ణయిస్తే ఆ విధంగా మానవునకు సుఖము దుఃఖము ప్రాప్తిస్తుంది. మానవుడు తనకు సంప్రాప్తించినటువంటి సుఖ దుఃఖాలతో సంతృప్తి పడవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే అతడు మోహమయమైన సంసార సాగరం నుండి బయటపడగలడు. మానవుడు తనకంటే అధికమైనటువంటి సద్గుణములు కలవాని ఎడ ప్రసన్నుడుగా ఉండాలి. తక్కువ గుణములు కలవాడి పట్ల దయగలిగి ఉండాలి. సమానమైన గుణములు గలవాడి పట్ల మిత్రుడిగా ఉండాలి. అప్పుడు అతడు ఎన్నటికీ దుఃఖముల పాలు కాడు. చూడండి ఎంత మంచి టీచింగ్ ఇచ్చాడో నారదుడు. మానవుడు తనకు విధి నిర్ణయమును బట్టి మానవమానములు సుఖ దుఃఖములు లభిస్తాయి అని చెప్పాడు.
తను చేసుకున్న కర్మల వలననే తనకి మానవమానాలు సుఖదుఖాలు లభిస్తాయి. విధి నిర్ణయం. విధి అంటే ఏంటి? బ్రహ్మదేవుడు మనకు రాసినటువంటి విధి. ఆ విధి ప్రకారంగా మన తలరాత ఎలా ఉంటుందో ఆ విధంగానే కష్ట సుఖాలు, కష్ట నష్టాలు, మానవమానాలు లభిస్తాయి. లభించిన దాంతో ఈశ్వరుడిచ్చాడు అని తృప్తిగా ఉన్నవాడు ఈ మోహాన్ని నుంచి బయటపడతాడు. చూడండి ఎంత చక్కటి ఉపదేశం. అలాగే ప్రపంచంలో ఎదుటి వారితో మనం ఎలా నడుచుకోవాలి అనే దానికి 3 రకాలైనటువంటి ఇది చెప్తున్నాడు. మనకంటే అధికంగా సుగుణములు కలిగిన వారి పట్ల మనము ప్రసన్న భావము, మనతో సమానముగా ఉన్న వారి పట్ల మిత్రభావము, మనకంటే తక్కువ గుణములు కలిగిన వారి పట్ల దయ, ఈ విధంగా మనం ప్రపంచంలో అందరితో సమానంగా నడుచుకోవాలి. ఈ విధంగా ఉంటే మనకి ఎప్పుడూ కూడా దుఃఖములు మన వెంట రావు. ధ్రువుడు ఈ విధంగా చెప్తున్నాడు. మహాత్మా, సుఖ దుఃఖాలకి వశులై చలించేటటువంటి వారికి నీవు చూపిన ఈ మార్గము మిక్కిలి అనువైనది, కానీ నా వంటి వారికి అది సరిపడదు. అంతేకాదు నాలో క్షత్రియ స్వభావము మిక్కిలిగా కలదు. నాలో వినయ స్వభావము లేనే లేదు. నా సవితి తల్లి అయిన సురుచి పలికిన పరుష వచనములకు నా మనస్సు ఎంతగానో గాయపడేది. అందుచేత నీ ఉపదేశ వచనము నా చెవిలో పడదు. ఓ నారద బ్రాహ్మణోత్తమ, నేను ముల్లోకములలో కూడా మిక్కిలి శ్రేష్టమైన పదమును పొందగోరుతున్నాను. మా తండ్రి కానీ తాత ముత్తాతలు కానీ ఎవరు పొందనటువంటి పదము స్థానమును నేను పొందగోరుచున్నా. కావున అటువంటి స్థానమును పొందుటకు సరి అయిన మార్గమును తెలుపుము. ఓ పుణ్య మహర్షి, పూజ్య మహర్షి, నీవు సాక్షాత్తుగా బ్రహ్మదేవుని కుమారుడు. మహతి అనేటటువంటి వీణానాదమును చేస్తూ ముల్లోకములలో సూర్యుని వలె సంచరిస్తూ ఉంటావు అని ధ్రువుడు నారదుడితో చెప్పాడు. మైత్రేయుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఓ విదురా, ధ్రువుని మాటలు విని నారదుడు మిక్కిలి సంతోషించాడు. తర్వాత ధ్రువునిపై కృప చూపిస్తూ ఈ విధంగా ధ్రువునికి సదుపదేశము చేశాడు. నారదుడు ఈ విధంగా పలుకుతున్నాడు. నాయన, మీ తల్లిగారైనటువంటి సునీతి చూపిన మార్గము మిక్కిలి శ్రేయోదాయకం. అందుచేత పరమాత్ముడైనటువంటి వాసుదేవుడినే నీ మనసునందు నిలుపుకొని ఆ స్వామిని భజింపు. ధర్మ, అర్థ, కామ, మోక్షములనడి చతుర్విధ పురుషార్థములను పొందుటకు అనుసరింపవలసిన ఏకైక మార్గము శ్రీహరి పాద సేవనము మాత్రమే. ఓ చిన్ని బాలుడా, నీకు శుభమవుగాక. నీవు యమునా నదీ తీరమునందు పవిత్రమైనటువంటి మధువనానికి వెళ్ళు. ఆ మధువనము శ్రీహరికి నిత్య నివాసం.
ఆ యమునా నది పవిత్ర జలాలలో రోజుకి 3 సార్లు స్నానం చేసి దేవతా నమస్కారాదులు ఆచరించి కుశములతో చేసినటువంటి ఒక ఆసనాన్ని తయారు చేసుకొని స్థిరముగా ఆసీనుడివై ఉండు. పూరకము, కుంభకము, రేచకము అనేది 3 విధములైన ప్రాణాయామ వృత్తులను మెల్లమెల్లగా సాధన చేయండి. పూరకము అంటే మనం ఊపిరి తీసుకోవడాన్ని పూరకము అంటారు. కుంభకము అంటే ఊపిరిని నిలిపి ఉంచడాన్ని కుంభకము అంటారు. రేచకము అంటే ఊపిరిని వదిలిపెట్టుట రేచకము అంటారు. ఇది ప్రాణాయామ పద్ధతిలో ఒక నిర్ణీత రేషియోలో చేయాలి. అది ఒక గురువు దగ్గర మీరు నేర్చుకోవాలి. పూరకము, కుంభకము, రేచకము. ఈ విధంగా ప్రాణాయామాన్ని మెల్లమెల్లగా వీటిని సాధన చేయాలి. ఈ విధంగా ప్రాణాయామం చేయడం వలన ప్రాణము, ఇంద్రియములు, మనస్సు యొక్క చాంచల్యములు తొలగిపోవు. అనగా మనసు అటు ఇటు పరిగెత్తడం మానేస్తుంది, స్థిరంగా ఉంటుంది. ప్రాణం అనగా మన శరీరంలో ఉన్నటువంటి ఎనర్జీ, ఇంద్రియములు అనగా మన సెన్సరీ ఆర్గాన్స్, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చర్మం, ఇవి ఎప్పుడూ కూడా వాటి యందు గల రాగద్వేషముల వలన ఇంద్రియ విషయాల వైపు పరిగెడుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనసు ఇంద్రియముల ద్వారా రాగద్వేషములు, ఇంద్రియ విషయములు, భోగములు అంత పరిగెడుతుందో అప్పుడు మనసుకి భగవంతుని పట్ల స్థిరము కలగదు. ఎప్పుడైతే మనం ప్రాణాయామం చేస్తామో అప్పుడు మన ప్రాణము స్థిరమవుతుంది, మనస్సు స్థిరమవుతుంది, ఇంద్రియములు ఉపరతిని పొందుతాయి. ఇది యోగ సాధనలో ఒకానొక మెట్టు. ఈ విధంగా మనసును స్థిరపరుచుకున్న తర్వాత ఏకాగ్ర చిత్తుడవై సకల లోకానికి గురువైనటువంటి శ్రీమన్నారాయణుని ధ్యానింపుము అని చెప్తున్నాడు నారదుడు. చూడండి, ఇక్కడ ఏమని చెప్పాడు? శ్రీమన్నారాయణుణ్ణి సకల లోకానికి గురువులాగా భావిస్తూ ధ్యానించమన్నాడు. ఓకే, గురువులాగా. ఇదే మనకి పతంజలి యోగ సూత్రాల్లో కూడా మనకి భగవంతుణ్ణి గురువులాగా ధ్యానించుము అని ఒక సూత్రం ఉన్నది. భగవంతుడే గురువులందరికీ గురువు, ఆది గురువు అని మనము తెలుసుకోవాలి. శ్రీమన్నారాయణుడే గురువులందరికీ గురువు, ఆది గురువు అని మనం తెలుసుకోవాలి. ఈ విధంగా మనం ఎప్పుడైతే భగవంతుడిని గురువులాగా స్వీకరిస్తామో మనకి బంధనాల నుండి మనని విముక్తుణ్ణి చేస్తాడు. ఇప్పుడు నారదుడు ఏ విధంగా సాకార సగుణ రూపంలో శ్రీమన్నారాయణుని ధ్యానించాలో ధ్రువునికి నేర్పిస్తున్నాడు. అతను ఒక ఉపాసనకి వీలైన విధంగా శ్రీమన్నారాయణుడి యొక్క సాకారాన్ని, సగుణ రూపాన్ని ధ్రువుడికి బోధిస్తున్నాడు. ఉపాసనకి వీలైన విధంగా శ్రీమన్నారాయణ నేత్రములు, ముఖము నిరంతరము ప్రసన్నముగా ఉండదు. అవి భక్తులకు వరములను ప్రసాదించుటకు సన్నద్ధములై ఉండదు. ఆ ప్రభువు యొక్క తీరైన నాసిక, కనుబొమ్మలు, చెక్కిళ్ళు అత్యంత రమణీయములు. శ్రీమన్నారాయణుడు సకల పురుషార్థములకు నిధి.
సకల లోక శరణ్యుడు, దయా సముద్రుడు, ఆ సర్వేశ్వరుని వక్షస్థలమునందు శ్రీవత్స చిహ్నము శోభిల్లుచూ ఉంటుంది. పరమపురుషుడైన మేఘశ్యాముని కంఠమున వనమాల అలరారుచుంటుంది. ఆ శ్రీహరి శంఖము, చక్రము, గదా, పద్మములను ధరించి ఉంటాడు. కిరీటము, కుండలములు, కేయూరములు, కంకణములు, సువర్ణమయములైన మణిఖచ్చితములు, కంఠమున గల కౌస్తుభమణి నిగనిగలాడుచూ ఉంటాయి. పట్టు పీతాంబరములు ధరించి ఉంటాడు. కటి ప్రదేశమున సువర్ణ సూత్రము, బంగారపు పాద నూపురము ధరించి ఉంటాడు. ఆ పరమపురుషుని స్వరూపము మిక్కిలి దర్శనీయము, శాంతము. ఎప్పుడు శ్రీమన్నారాయణుడు శాంతముగా ఉంటాడు. ఆయన పరమ శాంత పురుషుడు. మనం చూడండి, పూజ చేసేటప్పుడు శాంతాకారం భుజగ శయనం అని చదువుతాం. శాంతాకారమైనటువంటి శ్రీమన్నారాయణుని మనం ధ్యానించాలి. ఆ దేవదేవుణ్ణి అర్చించేటువంటి భక్తుల యొక్క అంతఃకరణము అనగా మనస్సునందు ఆ భగవంతుడి యొక్క పాదములు నిలుపుకొని ఉంటారు భక్తులు. ఆ భగవంతుని యొక్క పాదముల యొక్క నఖములు అనగా ఆ పాదముల యొక్క గోర్లు, వాటి యొక్క దివ్య కాంతులు దశ దిశలా వెలుగుతూ ఉంటాయి. శ్రీహరి భక్తులకు వరములిచ్చి శరణము ఇవ్వడంలో ఇచ్చేటటువంటి పరమ దైవం. ఆయన చూపులు ఎప్పుడూ అనురాగంతో ఉంటాయి. మన పట్ల, భక్తుల పట్ల అనురాగంతో ఉంటాయి. చిరునవ్వుతో ఉంటాడు. ఈ విధంగా ఆ స్వామి యొక్క సమగ్ర స్వరూపాన్ని, సాకార సగుణ స్వరూపాన్ని ఏకాగ్ర చిత్తంతో ధ్యానించాలి. ఈ విధంగా సాకారమైనటువంటి సగుణ రూప ధ్యానాన్ని చేయడం వలన మనస్సు పరమానంద భరితమవుతుంది. ఆ ఆనందంలో మునిగినటువంటి మనసు మరి తిరిగి రాదు. ఆ ఆనందంలో స్థిరంగా నిలిచి ఉంటుంది. ఓ రాజకుమార, ఈ విధంగా ధ్యానించడంతో పాటు జపింపవలసినటువంటి పరమ రహస్యమైన ఒక మంత్రమును కూడా నీకు ఉపదేశిస్తాను విను. చూడండి, భగవంతుణ్ణి రూపాన్ని ధ్యానించడానికి ఒక రూపాన్ని ప్రసాదించాడు నారదుడు ధ్రువుడికి. అదేవిధంగా శబ్దము ద్వారా ఆరాధించడానికి ఒక మంత్రాన్ని కూడా ఆయన ఉపదేశిస్తున్నాడు. పరమ రహస్యమైనటువంటి మంత్రం. తెలుసుకుందాం ఆ మంత్రం ఏంటో. మానవుడు ఈ మంత్రమును దీక్షగా 7 రాత్రులు జపించినచో ఆకాశమున సంచరించే సిద్ధుల దర్శనము కాగలదు. ఆ మంత్రం ఏంటయ్యా? ఏంటా మంత్రము? ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇది ఆ మంత్రం. ఏది చెప్తాం? ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 ఇది ఆ మంత్రం. నారదుడు ధ్రువునికి ఉపదేశించినటువంటి మంత్రము ఓం నమో భగవతే వాసుదేవాయ. సత్పురుషుడైనటువంటి వాడు దేశకాల పరిస్థితులకు అనుగుణంగా
పూజకి అర్హమైనటువంటి వివిధ ద్రవ్యములతో ఈ మంత్రమును ఉచ్చరిస్తూ భక్తి తత్పరుడై భగవంతుణ్ణి సేవించాలి. పవిత్రమైనటువంటి ఆ ప్రభువు యొక్క మూర్తిని అభిషేకించాలి. వల్కలమును ధరింపజేయాలి. అనగా ప్రభువుకి మనము వస్త్రము సమర్పించాలి. అనగా మనం చూడండి, మనము షోడశ పూజ చేస్తాము, ఇంట్లో వస్త్రం సమర్పిస్తాము, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు సమర్పిస్తాము, చేతులు కడుక్కోవడానికి నీళ్లు సమర్పిస్తాము, ఆచమనం చేయడానికి నీళ్ళు ఇస్తాము, గంధము సమర్పిస్తాము, తాంబూలం సమర్పిస్తాము, నైవేద్యం సమర్పిస్తాము. ఈ విధంగా మనము భగవంతుడిని అర్చించుకోవాలి. పూలమాలలతో అలంకరించాలి. ఆ స్వామికి ప్రియమైన తులసి దళములు, దూర్వాది అంకురములతో పూజించాలి. వనములలో లభించే ఫలమూలాదులను ఆ శ్రీహరికి సమర్పించాలి. అయితే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుని కరెక్టే, మీరు దీనిని ఒక రకమైనటువంటి యాంత్రికంగా చేయరాదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, భగవద్గీతలో శ్రీకృష్ణుడు మనకి ఒక రహస్యాన్ని చెప్పాడు. అదేంటంటే, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మన. అనగా ప్రేమతో ఒక పత్రాన్ని కానీ, ఒక పుష్పాన్ని కానీ, ఒక ఫలాన్ని కానీ, ఏమీ లేకపోతే ఓ చిన్న గిన్నెలో నీళ్లు కానీ నువ్వు ప్రేమతో మనం భగవంతుడికి ఇవ్వాలి. యోమే భక్త్యా ప్రయచ్చతి, భక్తితో ప్రేమతో మనం ఇస్తే అది కృష్ణుడు, శ్రీహరి ప్రేమతో ఆరగిస్తాడు. అనగా ఇక్కడ మనకి ప్రేమయే ఇంపార్టెంట్, ప్రేమయే ముఖ్యం. మీరు ప్రేమ లేకుండా పెద్ద ఆర్భాటంగా చేయడం వల్ల ఎటువంటి ఉపయోగము లేదు. ప్రేమతో, భక్తి అంటే ప్రేమ, భగవంతుడి పట్ల భక్తి అనగా భగవంతుడి పట్ల ప్రేమ. ప్రేమతో కృష్ణ, నేను నీకు ఈ నీరు సమర్పిస్తున్నాను అని మనం ప్రేమతో సమర్పిస్తే భగవంతుడు ప్రేమతో దాన్ని ఆరగిస్తాడు. ఇది మనం తెలుసుకో, భక్తిలో కిటుకు ఇది. అర్చామూర్తి అనగా మన అర్చ చేసే మూర్తి శిలతో కానీ చెక్కతో కానీ నిర్మించుకోవాలి. భూమి మీద చక్రమండలమును నిర్మించుకొని దానిపైన స్థాపన చేయాలి. గంగా జలములతో అభిషేకింపవలను. ఉపాసన చేసేవాడు ఏకాగ్ర చిత్తుడై, మననశీలుడై, జితేంద్రుడై. ఏకాగ్ర చిత్తం అంటే ఏమిటి? వన్ పాయింటెడ్ ఫోకస్. భగవంతుడే నా ఫోకస్. నేను మళ్ళీ ప్రపంచంలో ఇది అది చూడను, భగవంతుడి పట్లనే నా ఫోకస్. ఏకాగ్ర చిత్తం. మననశీలుడై, భగవంతుని గురించే ఆలోచిస్తాను. మననము అంటే ఆలోచించుట, మనస్సుతో చేసే పని, భగవంతున్నే ఆలోచిస్తాను. జితేంద్రియుడై, ఇంద్రియములను జయించాలి. ఇంద్రియములను జయించడం అంటే ఏంటి? మన కళ్ళు ఉన్నాయి, అవేవో టీవీ చూడాలనుకుంటాయి, మొబైల్ చూడాలనుకుంటాయి. చెవులు ఉన్నాయి, ఏదో రాక్ మ్యూజిక్ వినాలనుకుంటాయి.
ముక్కు ఉన్నది, అది ఒక గంధాన్ని, పెర్ఫ్యూమ్ని ఆఘ్రాణించాలనుకుంటుంది. నోరున్నది, లడ్డు తినాలనుకుంటుంది. ఈ విధంగా మన ఇంద్రియములన్నీ కూడా ప్లెజర్స్ వైపు పరిగెడుతూ ఉంటాయి, భోగముల వైపు పరిగెడుతూ ఉంటాయి. వాటిని జయించిన వాటిని పరిగెత్తనివ్వకుండా ఆపి భగవంతుడి మీద నిలిపి ఉంటే వాడిని జితేంద్రియుడు అంటారు. జిత ఇంద్రియ, ఇంద్రియాల్ని జయించిన వాడు జితేంద్రియుడు. ఈ విధంగా జితేంద్రుడై మితభాషి అయి ఉండాలి, మితంగా మాట్లాడాలి. మనం మాట్లాడేటప్పుడు ఎప్పుడూ కూడా మితంగా మాట్లాడాలి, ఎక్కువ మాట్లాడకూడదు. మనం మాట్లాడేది ఎప్పుడూ కూడా పక్కన వాళ్ళని బాధించకుండా ఉండాలి. ఒకటి, ప్రియంగా ఉండాలి, వాళ్ళవి ప్రియంగా మంచిగా మాట్లాడాలి, సత్య భాషణమై ఉండాలి. మనం మాట్లాడేది ఎదుటివాడికి ఉపయోగపడుతుందా అనేది చూడాలి. ఎదుటివాడికి ఉపయోగపడుతుందా, సత్యమా అనేది చూడాలి. వాడిని దుఃఖపడే విధంగా చేస్తున్నామా అనేది కూడా చూసుకోవాలి. చూసుకొని దుఃఖపడని విధంగా ప్రియమైనటువంటి భాష, సత్యమైనటువంటి భాష, మితమైనటువంటి భాష మనం చేయాలి. అవసరం లేకుండా ఉట్టినే లొడ మాట్లాడరాదు. ఈ విధంగా భగవంతుని మనం ఉపాసిస్తూ వన్యములో దొరికేటువంటి ఫలములను మితంగా భుజిస్తూ, ఇది చూడండి ఎంత ఇంపార్టెంటో. మనం ఇష్టం వచ్చినట్టు తినేసి కడుపు నింపేసుకుంటే ధ్యానం కుదరదు. ఏదైనా కానీ మోడరేషన్ ఉండాలి, మితంగా చేయాలి. ఏదైనా తక్కువ చేయకూడదు, ఎక్కువ చేయకూడదు. ఎక్కువ ఉపవాసాలు ఉండకూడదు, ఎక్కువ తినేయకూడదు. ఇదే మనకి భగవద్గీతలో కృష్ణుడు కూడా మనకి ఇదే చెప్పాడు. యుక్తాహార విహారస్య అనే శ్లోకంలో చెప్పాడు. యుక్తంగా ఆహారము విహారము చేయాలి. ఈ విధంగా దైవ సేవలను, ఉపాసనను కొనసాగించాలి. ఇప్పుడు చెప్తున్నదంతా ఉపాసన, ఏ విధంగా శ్రీహరిని ఉపాసన చేయాలి. ఆ శ్రీహరి చరిత్ర చాలా కీర్తివంతం. ఆయన ఎన్నో అవతారాలు దాల్చి ఎన్నో లీలలను నెరపాడు. ఆ విధంగా ఆయన చేసిన లీలలన్నింటినీ కూడా మనం మన మనసులో ఎప్పుడూ సదా స్మరిస్తూ ఉండాలి. మునీశ్వరులు, ఋషులు, మంత్రద్రష్టలు, వారు భగవంతుని ఏ విధంగా ఆరాధించాలి అనేటువంటి విధానాన్ని ఇంతకు ముందే ఏర్పరిచి ఉన్నారు. మనం కొత్తగా ఏర్పరచుకోగల భగవంతుని ఎలా ధ్యానించాలి, ఎలా పూజించాలి అనే విషయం మనం కొత్తగా ఏర్పరచుకోగల. మునీశ్వరుడు, మంత్రదృష్టులైన మునీశ్వరుడు ఇదివరకే ఏర్పరిచి ఉన్నారు. అటువంటి విధానాన్ని ద్వాదశాక్షరమైనటువంటి మంత్రం, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షర మంత్రాన్ని జపిస్తూ వేదస్వరూపుడైన పరమేశ్వరుణ్ణి ఆరాధింపుము అని నారదుడు ధ్రువుడికి చెప్పాడు. ఆ విధంగా ధ్యానం చేస్తూ హృదయంలో స్థిరంగా నిలుపుకొని శ్రీహరిని మనస్సు, వాక్కు, కాయము, మనోవాక్కాయ అనగా మనసు ద్వారా, వాక్కు ద్వారా, కాయము ద్వారా అనగా శరీరము ద్వారా, శరీరము, మనసు, వాక్కు వీటి ద్వారా శ్రీహరిని ధ్యానిస్తూ భక్తి తత్పరుడై సేవించాలి. చూడండి ఎంత చక్కగా ఉపాసన ఎలా చేయాలి, ఏ ఏ ఆస్పెక్ట్స్ ఉన్నాయి అంత క్లియర్గా చెప్పాడు నారదుడు. మనకి ఇది భాగవతంలో లభిస్తుంది. ఈ విధంగా నిశ్చలమైనటువంటి భావనతో పరమాత్మను సేవించిన భక్తులందు భక్తి తత్పరత పెరుగుతుంది. ఆ
ఆ విధంగా భక్తి చేసిన వారికి ఆ పరమాత్మ వారు కోరుకున్నటువంటి ఇచ్ఛానుసారముగా సర్వశ్రేయస్కరములైన పురుషార్థములను ప్రసాదిస్తారు. ఈ విధంగా ఉపాసన చేసేటటువంటి భక్తుడు ఇంద్రియ సంబంధమైనటువంటి భోగముల యందు వైరాగ్యాన్ని పొంది ఉంటే వైరాగ్యంతో మోక్ష ప్రాప్తికై మోక్షాన్ని పొందాలి అనేటటువంటి కోరికతో అతడు అత్యంత భక్తిపూర్వకంగా అవిచ్ఛిన్న భావముతో భగవంతుని సేవింపగలడు. అవిచ్ఛిన్న అంటే ఏంటండి? విచ్ఛిన్న అంటే ముక్కలు ముక్కలు అయిపోవడం. అవిచ్ఛిన్న అంటే నిరంతరముగా ఎక్కడ మధ్యలో గ్యాప్ లేకుండా భగవంతుని నిరంతరంగా సేవిస్తూ ఉండాలి. ఈ విధంగా దేవర్షి అయిన నారదుడు ద్వాదశాక్షర మంత్రమును ఉపదేశించి భగవత్ సేవా విధానాన్ని వివరించిన పిమ్మట రాజకుమారుడైన ధ్రువుడు ఆ మహాత్మునకు ప్రదక్షిణ పూర్వకంగా నమస్కారం చేసి శ్రీహరి యొక్క పాద చిహ్నములచే పునీతమైనటువంటి మధువనానికి బయలుదేరాడు. ధ్రువునికి ఈ విధంగా ఉపదేశము చేసి ధ్రువుడు మధువనానికి వెళ్ళిన తర్వాత నారదుడు మహారాజు అయిన ఉత్తానపాదుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ రాజు ఆ మహర్షికి విద్యుక్తముగా పూజ చేసి సుఖాసీనుని కావించి ఆ మహామునితో ఈ విధంగా పలికాడు. సుఖాసీనుడైన తర్వాత నారద మహాముని ఆ రాజుతో ఈ విధంగా పలికాడు. ఓ రాజా, నీ ముఖము వాడిపోయి ఉన్నది. ఏదైనా దీర్ఘ ఆలోచనలో ఉన్నావా? ధర్మార్థ కామంలో దేని ఎంతైనా లోటు ఏమైనా ఉన్నదా అని నారదుడు అడిగాడు. ఉత్తానపాదుడు ఈ విధంగా పలికాడు. ఓ బ్రాహ్మణోత్తమ దేవర్షి నారద, నేను స్త్రీ విధేయుడను, భార్య చెప్పినట్టు నడుచుకున్నాను, నిర్దయుడను, దయలేనివాడను. అటువంటి నేను 5 సంవత్సరముల వయసు గల పసిబాలుడైన ధ్రువుణ్ణి, బుద్ధిశాలి అయిన ధ్రువుణ్ణి, నా కుమారుడైన ధ్రువుణ్ణి, అతని తల్లి అయిన సునీతిని నిరాదరణకు గురి చేశాను. ఆ కారణం వలన వారి ఇంటి నుండి వెళ్ళిపోయారు. నా కుమారుడు ఆకలి దప్పికకి లోనై అలిసిపోయి ఎక్కడైనా పడిపోయి ఉండవచ్చును. కమలము వంటి అతని ముఖము వాడిపోయి ఉండవచ్చును. నా కారణముగా అతడు దిక్కులేని వాడయ్యాడు. అడవిలో తోడేళ్లు అతనిని భక్షింపలేదు కదా. స్త్రీలోలుడైన నా దుర్మార్గమును చూడుము. ఆ పసికూన ధ్రువుడు చనువుతో నా ఒడిలో చేరదామని అభిలషించాడు. దుష్టుడైన నేను అతన్ని ఏమాత్రము నా దగ్గరికి రానివ్వలేదు. నారదుడు చెప్పాడు, ఓ రాజా, నీ కుమారుడు గురించి ఏమాత్రము విచారపడవద్దు. అతడు దైవానుగ్రహమునకు పాత్రుడైన వాడు, దైవానుగ్రహము కలవాడు. నీకు అతని ప్రభావం తెలియదు. అతడు విశ్వవిఖ్యాతుడగును. ఓ రాజా, ఆ బాలుడు మిక్కిలి సమర్థుడు. అతడు లోకపాలులకును అసాధ్యమైన ఘనకార్యమును సాధించి త్వరలోనే మీ దగ్గరికి తిరిగి రాగలడు. అతని వలన మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడించును అని నారదుడు చెప్పాడు. మైత్రేయుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఓ విదురా,
దేవర్షి అయిన నారదుని మాటలను విని ఉత్తానపాదుడు తన రాజకార్యములను విస్మరించి తన కుమారుడైనటువంటి ధ్రువుని గురించి ఆలోచిస్తూ ఉండసాగాడు. ధ్రువుడు మధువనానికి చేరి యమునా నది జలముల్లో స్నానమాచరించాడు. ఆ రాత్రి అంతా నియమం ప్రకారం ఉపవాసం చేశాడు. ఆ తరువాత నారదుని ఉపదేశానుసారము ఏకాగ్ర చిత్తముతో శ్రీమన్నారాయణుడు పరమపురుషుడు ఆయన శ్రీమన్నారాయణుని ఉపాసించడం ప్రారంభించాడు. అతడు 3 రోజులకు ఒకసారి దేహ రక్షణార్థమై వెలగ ఫలములు, రేగు పండ్లను ఆహారంగా స్వీకరించాడు. ఈ విధంగా నియమంతో బతుకుతూ శ్రీహరిని ఉపాసన 1 రోజులు చేశాడు. 2వ మాసమున ప్రతి 6 దినములకు ఒకసారి ఎండిపోయిన తృణములను, ఆకులను ఆహారంగా తీసుకుంటూ శ్రీహరిని భజింపసాగాడు. 3వ నెలలో ప్రతి 9 రోజులకు ఒకసారి కేవలము జలములను ఆహారముగా స్వీకరించాడు. జగద్రక్షకుడైన సర్వేశ్వరుని సమాధి యోగము ద్వారా ఆరాధించాడు. 4వ మాసమున శ్వాసను నిరోధిస్తూ ప్రతి 12 దినములకు ఒక పర్యాయము వాయుభక్షణం అనర్చుచు ధ్యానయోగం ద్వారా భగవంతుని ఉపాసించాడు. రాజకుమారుడైన ధ్రువుడు 5వ మాసమునందు పూర్తిగా శ్వాసను నిరోధించాడు. పరబ్రహ్మను ధ్యానిస్తూ ఒంటి కాలిపై నిలబడి స్థాణువు వలె నిశ్చలుడై తపస్సును ఆచరించాడు. ఆ సమయంలో ధ్రువుడు శబ్దము మొదలైన విషయములను, ఇంద్రియములను నియంత్రిస్తూ తన మనస్సును ఎటూ పోనీయక శ్రీహరి దివ్య రూపమును హృదయమునందు నిలిపి దర్శింపసాగాడు. పరబ్రహ్మమైన శ్రీమన్నారాయణుడు మహత్తు మొదలైన తత్వములకు ఆధారమైనవాడు, ప్రకృతి పురుషులకు అధీశ్వరుడు. అట్టి పరబ్రహ్మ అయిన పరమేశ్వరుని ధ్రువుడు నిరంతరము తన మనసును ధారణ చేశాడు. ధ్రువుని యొక్క తేజ ప్రభావమునకు ముల్లోకములు కంపింపసాగాయి. రాజకుమారుడైన ధ్రువుడు ఒంటి కాలిపై నిలబడి తపస్సు చేస్తున్నప్పుడు ఆ కాలి యొక్క బొటనివేలి తాకిడికి, ఒత్తిడికి భూమి బలిష్టమైన ఏనుగు ఎక్కిన నావ దాని బరువును తట్టుకొనలేక కుడి ఎడమలకు ఊగినట్టు అటునిటు వంగుచు సగము భూమి ఒక వైపునకు వంగిపోయింది. ధ్రువుడు శ్రోత్రాది ఇంద్రియములను, ప్రాణములను నిరోధించి ఇతర ధ్యాస లేకుండా విశ్వాత్ముడైన శ్రీహరిని ధ్యానింపసాగాడు. ఈ విధముగా అతని ప్రాణవాయువులతో సమష్టి విశ్వమునకు అభిన్న స్థితి ఏర్పడుట వలన సకల జీవుల శ్వాసక్రియ ఆగిపోయింది. సకల లోకములు, లోకపాలులు బాధకు గురి అగుట సంభవించారు. అప్పుడు వారు భీతిల్లి శ్రీహరిని శరణు తెచ్చారు. దేవతలు విన్నవించారు, పరమాత్మ, సకల చరాచర జీవుల శరీరములందరి ప్రాణములు ఒక్కసారిగా నిలిచిపోయాయి. ఈ పరిస్థితిని మేము మునుపెన్నడూ అనుభవింపలేదు. నీవు శరణాగత రక్షకుడవు. నిన్ను శరణుజొచ్చిన మమ్ము ఈ మహా విపత్తు నుండి కాపాడము అని దేవతలు శ్రీహరిని ప్రార్థించారు. భగవంతుడు ఈ విధంగా పలికాడు, దేవతలారా భయపడకండి. ఉత్తానపాదుని కుమారుడైన ధ్రువుడు తన చిత్తమును విశ్వాత్ముడైన నా యందు లీనమనర్చాడు. ఇప్పుడు అతనికి నాతో అభేద స్థితి సిద్ధించింది. అందువలన అతడు తన ప్రాణములను నిరోధించుటచే మీ అందరి శ్వాసక్రియలు కూడా ఆగిపోయినవి. ఇప్పుడు నేను దుష్కరమైన తపస్సు నుండి ఆ బాలకుని మరలించేదను.
కనుక నిర్భయముగా మీరు మీ లోకములకు వెళ్ళుడు. ఈ విధంగా శ్రీమద్ భాగవత మహాపురాణమునందు చతుర్థ స్కందమునందు 8వ అధ్యాయము సమాప్తము. హరి ఓం తత్సత్. శ్రీ కృష్ణార్పణమస్తు.